కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారండి, మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా, మాంసాహారం తిని భగవద్గీత చదవచ్చా అని అడుగుతూ ఉంటారు. మనము ఆలయానికి ఎందుకు వెళ్తామండి? భగవంతుడిని ఎందుకు తలుస్తాము? భగవంతుడి యొక్క కృప మన పైన ఉండాలి అని. మీకు ఒక విషయం చెప్తానండి, మనకి మాత్రమే తండ్రి కాదండి భగవంతుడు, అందరి చరాచర జీవరాశులకి ఆయనే తండ్రి. ఒకళ్ళకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిని బాగా చూసుకొని ఇంకొకరిని మనం ఇబ్బంది పెడితే వాళ్ళు ఎప్పుడైనా మన పైన ప్రసన్నంగా ఉంటారా? అన్ని జీవరాశులు భగవంతుడి యొక్క సంతానమే అయినప్పుడు ఎవరిని మనం కష్టపెట్టకూడదండి. అందుకే మాంసాహారం మన శాస్త్రంలో నిషిద్ధము అని చెప్పారు. మద్యంపానం శ్రియాసూన యథా అధర్మశ్చ చతుర్విధం అని భాగవతం చెప్తుంది. మీరు సామాజికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకంగా చూసినా సరే మాంసాహారం మనకి మంచిది కాదు. కాబట్టి వీటి నుంచి జాగ్రత్తగా మనం కానీ దూరంగా ఉండగలిగిందనుకోండి, భగవంతుడి యొక్క కృప పరిపూర్ణంగా ఉంటుంది. హరే కృష్ణ.